హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే అఖండ సినిమా చూడడానికి వచ్చేసాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రహ్మరామ మల్లికార్జున థియేటర్కి అయితే వచ్చేసాను. ఇంకా మార్నింగ్ షోలు బయటికి రావడం, మ్యాట్నీ షోలు లోపలికి వెళ్ళడం వల్ల ఈ ట్రాఫిక్ ఏర్పడింది. ఇంకా సినిమా అంటే తెలిసిందేగా, మనం టైం అంటే టైం కన్నా చాలా ముందే వచ్చేస్తాము. నాతో పాటు చూసే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు. ఇంకా అలా లోపలికి వెళ్తున్నప్పుడు చూస్తే అర్థమైంది, బాలయ్య బాబు థియేటర్ మొత్తాన్ని కాంక్వేర్ చేస్తాడు. సో గైస్ అఖండ 2 సినిమాకి వెళ్తున్నాము. ఇప్పుడు అందరం మేము బ్రెయిన్లు తీసి బయట పెట్టేస్తున్నాము, లాజిక్స్ ఫాలో అవ్వకూడదు కాబట్టి. మాకు విఎఫ్ఎక్స్ అక్కర్లేదు, స్టోరీ లేదు, తొక్కర్లేదు, జై బాలయ్య అంతే. జై బాలయ్య సీన్స్, బాలయ్య డైలాగ్స్ తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అక్కడ కూడా బాగుండని కోరుకుంటున్నాం, ఇంకా బోర్ కొట్టకుండా నేను కుదిరితే మన రియాక్షన్స్ కూడా దీనికి ట్రై చేస్తా థియేటర్లో. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు సో బ్రెయిన్ మొత్తం అందరం ఇలా డంప్ చేసేసి వెళ్తున్నాము. సో లెట్స్ గో వాచ్ అఖండ 2. గో. జై కెమెరా సరే సార్ స్టార్ట్ కెమెరా సినిమా రిలీజ్ అయింది 12th అయితే మేము 14th రోజు వచ్చాము సినిమాకి. అయినా కూడా అసలు సెలబ్రేషన్స్ ఫస్ట్ డే చేసినట్టు కాకపోయినా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. మొత్తం అందరూ బాలయ్య బాబు స్లోగన్స్ తోని మొత్తం థియేటర్ మొత్తం మోగించారు. ఇంకా మనం కూడా కొన్ని స్లోగన్స్ చెప్పి ఆ థియేటర్ ఇంకా ఫ్యాన్స్ అట్మాస్ఫియర్ తో క్రేజీ అంటే క్రేజీగా వైబ్ అయ్యాము. రిలీజ్ అయిన 3rd డే కూడా ఈ రేంజ్ సెలబ్రేషన్స్, ఈ రేంజ్ క్రేజ్ ఉండమంటే ఇంకా బాలయ్య బాబు వల్లే సాధ్యం ఇది. సో ఇంకా లేట్ చేయకుండా మన రివ్యూలోకి వెళ్ళిపోదాము. సో గాయస్ ఇప్పుడే అఖండ 2 సినిమా చూసాము. అసలు మామూలుగా లేదు, సౌండ్ అయితే చెవులు మొత్తం రక్తం వచ్చేసేలా ఉన్నాయి సౌండ్లు. అసలు ఫోన్లు వైబ్రేట్ అయిపోతున్నాయి, సీట్లు ఊగిపోతున్నాయి. ఎలా అనిపించింది రా మూవీ అయితే బాగుంది, కానీ మొత్తం చెడగొట్టింది తమన్, లేకపోతే వాళ్ళ సౌండ్ మిక్సింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే. మూవీ విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి, జస్ట్ సౌండే కొంచెం మిక్సింగ్ అటు ఇటు అయ్యింది అంతే. మిగిలిందంతా సూపర్ మూవీ. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మొత్తం అంతా ర్యాంప్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం మన బోయపాటి గురించి తెలిసిందే కదా, ఫస్ట్ 30 minutes కొంచెం ఇగ్నోర్ చేయండి, మిగిలిందంతా బాగుంటుంది. టిపికల్ బోయపాటి. నీకు ఎలా అనిపించింది? యాక్చువల్ రివ్యూ ముందు జై బాలయ్య అరిచి గొంతు బాగా పోయింది. ఎట్లా ముందే అనుకున్నాం విఎఫ్ఎక్స్ స్టోరీ ఏమొద్దు, జస్ట్ డైలాగ్స్ తోటి ఇంకా యాక్షన్స్తో వెళ్తుందని. సో రెండు బాగున్నాయి, ఇంకా రెఫరెన్సెస్ గట్టిగా పెట్టాడు. ఒక 3-4 సీన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మూవీ మొత్తం పర్లేదు, థియేటర్లో సో మంచి ఎంజాయ్ ఉంటుంది. ఓటీటీలో చెప్పలేము కానీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు, బాగుంది మూవీ. సో హానెస్ట్లీ ఫస్ట్ హాఫ్ ఒక 35 minutes అయితే మొత్తం బోర్ కొడుతుంది, ఒక సీరియల్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఎమోషన్ బిల్డ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంటర్వెల్ ముందైతే అసలు మామూలుగా ఉంటుంది, మన బాలయ్య ఎంట్రీ, ఆ మ్యూజిక్, ఆ సీన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ దెన్ ఇంకా సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఇంకా అంతే. జై బాలయ్య మూవీస్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి అంతే. ఇంకా మనం లాజికల్ మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు అంతే. యాక్షన్ సీన్స్ ఇంకా విజువల్స్ అవి చూసి మొత్తం ఫుల్ మీల్స్ అన్నట్టు అనిపిస్తుంది సినిమా. సో ఓవరాల్ అయితే యాక్షన్ సీన్స్ అయితే మాత్రం బోయపాటి ట్రేడ్ మార్క్, ఏం లేదు, సింపుల్. నువ్వు సీట్లో కూర్చోవు, మొత్తం నించుని ఉంటావు అంతే. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు అంతే. యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు. మళ్ళీ ఈ థియేటర్లో ఆ వైబ్, ఆ సౌండ్తో చూస్తేనే మజా వస్తుంది సినిమా. ఓటీటీలో చూస్తే ఇంకా నాకు డౌటే, మొత్తం ఫైట్ సీన్లతో నిండిపోయింది. సినిమా మొత్తం స్కిప్ చేయాల్సిందే అప్పుడు. అంతే, ఓటీటీలో చూస్తే మీకు ఇదేం సినిమారా అనిపిస్తుంది, అదే థియేటర్లో చూస్తే ఇదేం సినిమారా అని సూపర్ అనిపిస్తుంది మీకు.
సో మళ్ళీ అఖండ 3లో కలుద్దాము. అది ఎప్పుడు వస్తుంది తెలియదు, 4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. సేమ్ ఇక్కడే చెప్తాం రివ్యూ కూడా. లాస్ట్లో జయ్యకండ అని ఒక హింట్ ఇచ్చారు. జై సో అసలు అవి చూస్తే మనకు బోయపాటి సినిమా ఎలా సినిమాలు తీస్తాడో తెలుసు, ఇందులో దానికి డబల్ ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అసలు మనుషుల్ని ఎలా పేపర్స్ లాగా ఊపిస్తారు అన్నమాట ఈ సినిమాలో. చంపడం చాలా ఈజీ, వెనకాల తాకితే ఇక ముంగ నుంచి బుల్లెట్ పెట్టడం చాలా ఫన్నీ. వేరే సినిమాల్లో చాలా మంది విలన్స్ ఉంటే మనం అనుకుంటాం ఎప్పటికి ఎదురా ఫైట్ సీన్ అని. ఇందులో ఒక విలన్ ఒక ఫైట్ అంతే. ఇక్కడ 100 మంది ఉన్నా ఓ బాలే ఉన్నాడుగా జల్దీ అయిపోద్ది అనిపిస్తుంది. మెయిన్లీ అది క్యారెక్టర్ ఉంది, వాడు ఏదో 4 years ఏదో చేస్తాడు, కానీ అది ఎందుకో నాకు అర్థం కాలేదు, ఈజీ చచ్చిపోతాడు. సంయుక్త మీనంది కూడా సేమ్ అంతే, క్యారెక్టర్ వేస్టెడ్ అయిపోయింది ఇద్దరిది. మెయిన్ పాప క్యారెక్టర్ కూడా ఎందుకో నార్త్ ఇండియన్ తీసుకొచ్చి పెట్టినారు. డబ్బింగ్ మాత్రం అంత వర్స్ట్ ఉందంటే అంత వర్స్ట్ ఉంది. అవును, మెయిన్ అసలు ఒక పాప క్యారెక్టర్ అయితే ఉంటుంది, ఒక 17 year old. నేను స్పాయిలర్ ఇవ్వట్లేదు. సో ట్రైలర్ లో చూసాం, కానీ యాక్టింగ్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం యాక్టింగ్, డబ్బింగ్ యాక్టింగ్ కొంచెం అసలు నవ్వు మొత్తం నవ్వే. మా రియాక్షన్ షాట్లు కూడా ఇంతకుముందు మీరు చూసే ఉంటారు వ్లాగ్లో. అసలు ఇంకా ఎంజాయ్డ్ ఫుల్, టికెట్ వర్త్. అండ్ సెలబ్రేషన్స్ కూడా ఇప్పుడే మీరు చూసుంటారని క్లిప్స్ పెట్టుంటా. సో అంతే ఇంకా ఈ సినిమా రివ్యూ. మీరు కూడా థియేటర్లో ఖచ్చితంగా చూడండి సినిమా, మీకు కూడా నచ్చుతుంది. మీ ఒపీనియన్ కామెంట్స్ లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ జై బాలయ్య. జై బాలయ్య. ఇంకా థియేటర్ బయటకు వచ్చేసి ముగ్గురం అలా చాయ్ తాగుతూ చిల్లయ్యాము. జై బాలయ్య. అసలు 2 hours టైమే తెలియకుండా మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఏ సంక్రాంతి సినిమాకి వెళ్ళాలో కూడా మాట్లాడుకున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.